దిస్ ఇస్ సత్యం ప్రసాద్. రాష్ట్ర ప్రభుత్వం డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత డిఎస్సి అభ్యర్థులందరూ ఇప్పటికే వారి చదువును ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో చిత్తూరు నగరంలోని జిల్లా గ్రంథాలయంలో డిఎస్సికి సంబంధించిన లేదా గ్రూప్స్ నోటిఫికేషన్ సంబంధించిన బుక్స్ అన్ని కూడా అందుబాటులో ఉన్నాయి. నిరుద్యోగ యువతి యువకులు అంటే డిఎస్సి అభ్యర్థులందరూ కూడా ఇప్పటికే జిల్లా గ్రంథాలయంలో ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు కూడా వారి చదువును డిఎస్సి బుక్స్తో కొనసాగిస్తున్నారు. వాటికి సంబంధించి వారి యొక్క అభిప్రాయాలను అంటే జిల్లా గ్రంథాలయంలో ఎలాంటి బుక్స్ అందుబాటులో ఉన్నాయి, వారికి ఇంకా ఎలాంటి మెటీరియల్ కావాలి అన్న అంశాలపైన వారి యొక్క అభిప్రాయాలను తెలుసుకుందాం రండి. నేను 2018 నుంచి లైబ్రరీకి రెగ్యులర్గా వస్తున్నాను. నేను డిఎస్సి ప్రిపేర్ అవ్వడానికి ప్రతిరోజు 8 నుండి సాయంకాలం 8 దాకా పొగలు నైట్ 2 పూట్ల ఇక్కడ చదువుకుంటూ ఉంటాను. ఇక్కడ మాకు ఎంతో పీస్ఫుల్గా ఉన్నది. మాకు డిఎస్సికి సంబంధించిన అవైలబుల్ బుక్స్, అకాడమిక్ బుక్స్ అన్నీ అందుబాటులో ఉన్నాయి. టాయిలెట్స్ బాగున్నాయి. కాంపిటేటివ్ ఎగ్జామ్ చదువుకునేదానికి గ్రూప్స్ చదివేదానికి ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్ బుక్స్ ఇక్కడ లైబ్రరీలో అందుబాటులో ఉన్నాయి సార్. దీంతో పాటు పిల్లలకు సంబంధించి మోడల్ బుక్స్, కథల బుక్స్, స్టోరీ బుక్స్ మాకు ఇక్కడ ఉండే సార్ వాళ్ళు అందరూ మాకు ఫేవరబుల్గా ఏది కావాలన్నా తెప్పిస్తారు సార్. దీంతో పాటు మనకు ప్రతిరోజు పేపర్లు అందుబాటులో ఉంటాయి. దాన్ని చదివితే మనం నాలెడ్జ్ గెయిన్ చేసుకోవచ్చు. కథలు, పుస్తకాలన్నీ కూడా ఇక్కడ అందుబాటులో ఉంటాయి సార్. మై నేమ్ ఇస్ మధుసూదన్. సో ఐఎమ్ ఫ్రమ్ చిత్తూరు. సో నా పేరు మధుసూదన్. సో లాస్ట్ ఇయర్ నా డిగ్రీ కంప్లీట్ అయింది 2024. సో నేను అప్పటి నుంచి డిగ్రీ ఫైనల్ ఇయర్ నుంచి నేను ఇంటర్న్షిప్ కూడా వెళ్ళలేదు సార్. ఎందుకంటే వేస్ట్ ఆఫ్ టైం నాకు అనిపించింది కాబట్టి నేను కాలేజీలో నా రికార్డ్ సబ్మిట్ చేశాను. అప్పటి నుంచి నేను లైబ్రరీకి రావడం స్టార్ట్ చేస్తాను. సో 1.5 yearగా నా జర్నీ స్టార్ట్ అవుతుంది లైబ్రరీలో. సో ఐఎమ్ ప్రిపేరింగ్ ఫర్ ఏపీఎస్సీ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 సార్. సో ఆల్మోస్ట్ సింగిల్ సిలబస్ ఉంటుంది 70%. సో గ్రూప్ 1 అయినా గ్రూప్ 2 అయినా సింగిల్ సిలబస్ ఉంటుంది కాబట్టి నేను కంబైన్ చేసి చదువుతున్నాను సార్. సో 1.5 yearగా చదువుతున్నా. సో నెక్స్ట్ నోటిఫికేషన్కి నేను ప్రిపేర్ అవుతున్నాను సార్. సో కావున మాది ఇక్కడే సార్, దగ్గరే లోకలే మాది. ఎర్లీ మార్నింగ్ 7:40 వస్తాం లైబ్రరీకి. సో మార్నింగ్ ఇంటికాడ టిఫిన్ చేసుకొని వస్తాము. మరి మధ్యాహ్నం క్యారీ తెచ్చుకుంటాము. సో ఇక్కడే తిని చదువుకుంటూ ఉంటాము. సో మళ్ళీ నైట్ 8:30కి ఇక్కడి నుంచి బయలుదేరుతాం, ఇంటికి వెళ్తాము. అండ్ అలాగే ఇక్కడ అంటే ఇంటికాడ ఎంత ఉన్నా చదవనీకి అవసరం. బికాస్ ఎందుకంటే ఇంటికాడ పెద్దవాళ్ళు ఉంటారు. సో ఏదో ఒక పని ఉంటాయి. అండ్ అలాగే చిన్నపిల్లలు అల్లరి ఉంటుంది. మనం ఎంత అనుకున్నా ఇంటికాడ చదవలేము కాబట్టి ఈ లైబ్రరీ అనేది మాకు ఒక గొప్ప వరంలాగా భావిస్తాం సార్. నా పేరు బి శేఖర్ నాయక్. మాది నేటివ్ చిక్కుకోము. నేను ఇక్కడ 7 yearsగా చిత్తూరులో ఉన్నాను. వైపు జాబ్ చేస్తాను కాబట్టి నేను స్కూల్లో పని చేసుకుంటా ఒక 2 times డిఎస్ రాసినాను 14-18లో రాలేదు కాబట్టి మళ్ళీ ఈ టైం డిఎస్ పడింది కాబట్టి మంచి భారీ పోస్ట్ వచ్చినాయి కాబట్టి ఈసారి ప్రస్తుతం డిఎస్ కొట్టాలనే లక్ష్యంతో ఒక 2 monthsగా రెగ్యులర్గా లైబ్రరీకి వస్తున్నాము. ఇక్కడ మనకు అవసరమైన బుక్స్ అన్ని అందుబాటులో ఉంటాయి. అదేవిధంగా మనకి న్యూస్ పేపర్స్ కానీ, కరెంట్ అఫైర్స్, జీకేస్ కానీ చదువుకుని బాగా నాలెడ్జ్ బాగా గెయిన్ చేసుకుంటాము. మనకు కావాల్సిన బుక్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి కాబట్టి అన్ని సౌకర్యవంతంగా ఉంది. అదేవిధంగా మనకు డిఎస్సికి మాకు ఇచ్చినారు కాబట్టి సమయం కొద్దిగా పొడిగిస్తే బాగుంటుంది అనిపిస్తుంది. తక్కువ సమయం కాబట్టి భయం వేస్తూ ఉంది అని ప్రభుత్వం కోరుకుంటున్నాను.